అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Actually, after taking my charge and CP Ramagundam, then I wanted to visit చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇమీడియట్గా నాకు ఇప్పుడు మేడారం కూడా మళ్ళీ జాతర బందోబస్తు చెప్పినారు. సో ఒక్కసారి ఈరోజు ప్రోగ్రామ్ ఇంతకుముందు మొన్న సడన్గా పేపర్లు తీసుకున్న రోజే ర్యాగింగ్ గురించి పేపర్లు వస్తే మళ్ళీ ఆ రోజే నేను డెసిషన్ తీసుకున్నాను. ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేద్దామని మెడికల్ కాలేజ్ నెక్స్ట్ డే యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ చేశాము. మీ అందరూ బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ సో వెల్ హైలైటెడ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ ఆల్సో దట్ ద అవేర్నెస్ విల్ బి వెరీ వాస్ట్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ అండ్ కాలేజెస్. సో అది ఫోకస్ చేసుకుంటూనే ఇప్పుడు ఈ మినీ మేడారం మన దగ్గర ఉంది. అక్కడ రామగుండంలో కానీ గోదావరిలో కానీ ఇక్కడ కానీ మెడ్చల్లో కానీ సో అన్ని ఏర్పాట్లు ఇట్లా చూసిన భాగంగా అవి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్స్ ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం గైడెన్స్ చేయాలి, కేసెస్ విషయంలో కానీ, దాంతో క్రైమ్ విషయంలో కానీ, దాంతో ప్రివెన్షన్ విషయంలో కానీ, దాంతో ట్రాఫిక్ విషయంలో కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎస్ని పోలీస్ స్టేషన్ చూశాను, ఎస్హెచ్ఓతో మాట్లాడారు, మీరు చూశారు. దాని తర్వాత ఉమెన్ పిఎస్లు కూడా ఏం అవుతున్నాయో ఇంకా ఈ కమింగ్ డేస్లో ఈ జాతర అవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ టేక్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ ఆల్ ద కేసెస్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. అండ్ మీన్వైల్ Prakash is recently now transferred and he's well versed about this entire area. కేసెస్ గురించి కానీ దాని తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ చేశారు. సో ఇక్కడ ఏం క్రైమ్ ఉంటుంది, ఎట్లా ట్యాకిల్ చేయాలనేది ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. సో ఐ హోప్ దట్ హీ విల్ ట్యాకిల్ ఎంటైర్ దిస్ సబ్ డివిజన్. అండ్ ముఖ్యంగా యాంటీ క్రైమ్ ఇట్లాంటిది జరగకుండా డ్రగ్స్ మీద దాని తర్వాత ఈ పీడిఎస్ రైస్ ఆర్ దిస్ గురమ్మ జరుగుతుంది ఇక్కడ కొంచెం కానీ ఏమైనా అవుట్స్కట్స్లో ఎట్లా ఉంటే వీ విల్ టేక్ వెరీ వెరీ సీరియస్లీ. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఈ భూ కబ్జాలు కానీ అట్లాంటివి కానీ అలో చేయము. సో ఇట్లాంటి చేసేవాళ్ళు నుండి చాలా లైట్ తీసుకోవద్దని చెప్తున్నాం, ముందుగా చెప్తున్నాం. దాని తర్వాత విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ విల్ ఈవెన్ go to immediately book a pediatric cases and ఒక్కసారి pediatric cases వచ్చాయంటే you will be recorded and those whoever involving in gruesome murder cases or double murder cases automated రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఐఎమ్ టెల్లింగ్ పబ్లిక్లీ అండ్ ఓపెన్లీ. ఎవరైతే ఈ యొక్క మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారు, ఇట్స్ నాట్ టెక్నికల్ మర్డర్ కేసెస్, ఏదో సడన్గా తోస్తే కింద చచ్చిపోయాడంటే అది కాదు. బట్ సమ్ ఇష్యూ వల్ల ఒక ప్రీ ప్లాన్డ్గా చేసి ఏదైనా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా డెఫినెట్గా దాంట్లో ఆటోమేటెడ్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిందంటే రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటెడ్ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. తర్వాత ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకూడదు. తర్వాత ఉన్న ఏమైనా మీరు మారి మంచిగా కావాలనుకుంటే కూడా వీ వెల్కమ్ ఇట్. ఎవరైనా మంచిగా వచ్చి అదే ఇంతకుముందు ఏదో జరిగిపోయింది, నేను ఇప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటున్నాను, మంచిగా ఉంటున్నాను అంటే విల్ సపోర్ట్ దెమ్. ఈవెన్ మంచిగా కావడానికి కూడా మేము ఒక ఈవెంట్ వెంట్అవుట్ చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. అదే ఆల్రెడీ మై ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఏదో ఒక్కసారి ఎప్పుడో పాతకాలంలో రౌడీ షీట్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఇంత బాగా బతుకుతున్నాను అయినా కానీ అక్కడ ఒక మచ్చలాగా ఉంది అని అనుకుంటే అట్లాంటి వాళ్ళని మంచిగా ఉన్న రికార్డ్ బాగున్న వాళ్ళని రౌడీ షీట్ కూడా మేము దాని యొక్క లిమిట్స్ బట్టి దాని యొక్క మెరిట్స్ బట్టి నేను ఆ అవకాశం కూడా ఇస్తాను వాళ్ళకి. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం కొత్త రౌడీ షీట్ ఓపెనే కాకూడదు. అంటే ఓపెన్ కాకూడదు అంటే ఓపెన్ చేయొద్దని మీనింగ్ కాదు, అంటే క్రైమే జరగకూడదు అట్లాంటిది. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక క్లాజ్ ఉంది నాది. ఏదైనా మర్డర్ కేసులో కానీ గ్రూసమ్ రేప్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆటోమేటెడ్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. హిస్టరీ షీట్ వచ్చేస్తుంది దానికి సంబంధించిన కేసు బట్టి. సో ఇలాంటివి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది చేసినా విల్ బి వెరీ వెరీ టఫ్, వెరీ వెరీ స్ట్రిక్ట్. ఐ డోంట్ మ్యాటర్ హూఎవర్ ప్రెషరైజ్ మీ. ఐ హోప్ దట్ నో వన్ విల్ ప్రెషరైజ్. ఐ వాజ్ టోల్డ్ బై హైదరాబాద్ that no one will pressure you. I was given full mandate. So I don't allow any such activities. Okay, please all of you, I appeal to the people that you should be very very cautious about that. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.